స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ శుభాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ 2025వ సంవత్సరం క్రిస్మస్ పండుగ జరుపుకోవటకు దేవుడిచ్చిన సజీవులుగా ఉన్న మనము మరి భూమి మీద ఆయనను ఆరాధించి కీర్తించి కొనియాడేవారిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్న మనందరిని బట్టి ప్రభు సన్నిధిలో మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో నాయనా, మీరు ఈ లోకమునకు నాయనా పాపము నుంచి శాపం నుంచి విడిపించుటకు వచ్చిన అయ్యా, ఇదిగో నాయనా, అయ్యా రోజు మా ప్రభా, అయ్యా మీరు నాయనా సంపూర్ణ మానవుడిగా జన్మించిన అయ్యా రోజు శరీరధారిగా వచ్చిన రోజు అయ్యా, ఇదిగో నాయనా ప్రపంచమంతటా క్రిస్మస్ అయ్యా నాయనా జరుపుకుంటుండగా క్రీస్తు జననము అయ్యా నాయనా గుర్తు చేసుకుంటూ తెలియపరుచుకుంటుండగా ప్రభువా, ఇదిగో నాయనా అనేక అయ్యా మీరు నాయనా మా కొరకు అయ్యా, ఇదిగో నాయనా మీరే మాకు పెద్ద అయ్యా బహుమానంగా మీరు మాకు వచ్చారయ్యా, మీకు వందనాలు అయ్యా. ఇదిగో నాయన ఒకరికొకరు బహుమతులు పంచుకుంటూ ఇచ్చుకుంటూ అయ్యా నాయన మీ ప్రేమను తెలియజేస్తూ అయ్యా మీరిచ్చిన ప్రేమను మా ప్రభా ఇతరులకు పంచుతూ అయ్యా నాయన క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ లోకంలో మా ప్రభా ఇది యాత్ర మాత్రమే అని నాయన 60-70 సంవత్సరాల కాలంలో ప్రభా మీరిచ్చిన మా ప్రభా రక్షణను చేతబట్టుకొని నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ రక్షణ నాయన అయా నిర్లక్ష్యము చేయక ముందుకు సాగునట్లుగా అయా పరిశుద్ధ జీవితం, పవిత్రమైన అయా జీవితం కలిగి రావడానికి మీరు మాకిచ్చిన సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయా క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని సెలవిచ్చిన రీతిగా మా ప్రభా మీ యందు జీవిస్తూ మీలో అయా నాయన మీ లేఖనానుసారంగా అయా మేము నడుస్తూ నాయన ఆ విధంగా నాయన వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగుటకు మీరు మాకిచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి విడిపిస్తానని సెలవిచ్చిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన నేటికి అయా నాయన 30 దినములు అయా నాయన పూర్తిగా అయా మీరు ఇచ్చిన అయా పెద్ద కుమారుడు మరలా తిరిగి మీరే తీసుకున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయా మీరు ఇచ్చారు భూమి మీద 38 సంవత్సరాలు అయా మాతో ఉండడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను మా ప్రభా తిరిగి రమ్మని మీరు పిలుచుకున్నారు మీ సన్నిధికి. ప్రభా ఇదిగో నాయన ఇక్కడ ఉంటున్నా మేము నాయన ఒకరికొకరు ఆదరణ గల వారమై ఆదరించబడిన వారమై అయా మీలో నాయన ఇంకను మా ప్రభా విశ్వాసంలో నిరీక్షణలో ఒక దినాన మేము అక్కడికే వస్తాము అయా బిడ్డను చూస్తామన్న ధైర్యం కలిగి ముందుకు సాగునట్లుగా మాకిచ్చిన నాయన ఆదరణ ధైర్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ అయా ఈ క్రిస్మస్ అయిన సందర్భంగా మా ప్రభువా మీరు చేసిన కార్యాలను మా తండ్రి అయ్యా మేము మా ప్రభువా ఒక్కొక్కడు నాయన తలపోసుకుంటూ నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగడానికి కావాల్సిన అయ్యా సిద్ధపడి దయచేయని పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ అయ్యా మిమ్మల్ని మనసారా పూజిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ అయ్యా ముందున్న సమయం అంతా అయ్యా నాయన మాకు దీవెనకరంగా మీ నామ మహిమాంతమే జరిగించమని యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చూసితివి,
భూమి పునాదులు వేయక ముందే యేసులో చూసితివి. ప్రియ పునాదులు వేసితివి, దీనుని బ్రోసితివి. ఈ దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలం, నూతన గీతములం. స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము. దేవుని రాజ్యపు వారసులనుగా క్రీస్తులో చేసితివి. దేవుని రాజ్యపు వారసులనుగా క్రీస్తులో చేసితివి. చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి. శర విడిపించితివి. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను. స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి. సత్య స్వరూపి నిత్య నివాసి సొత్తుగా చేసితివి. నీ సొత్తుగా చేసితివి. పాడెద దేవా నీ కృపలను, నూతన గీతములను. స్తోత్రము చెల్లింతున్, స్తుతి స్తోత్రము చెల్లింతున్. హల్లెలూయా. మరి మనం భూమి మీద ఆయన ఆరాధిస్తున్నాము. రాజశేఖర్ పరలోకంలో ఆయన దగ్గరుండి ఆయన ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. రాజులకు రాజు పుట్టెనయ్యా అనే పాటను పాడుకుందాం. రాజులకు రాజు పుట్టెనన్న, రాజులకు రాజు పుట్టెనన్నయ్యా. రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా. రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా. రాజులకు రాజు పుట్టెనన్నయ్యా. రాజులకు రాజు పుట్టెనన్నయ్యా. రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా. రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. యూదాయనే దేశమందన్నయ్యా. యూదాయనే దేశమందన్నయ్యా. యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్యా. యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్యా. రాజులకు రాజు పుట్టెనన్నయ్యా. రాజులకు రాజు పుట్టెనన్నయ్యా. రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. రారే చూడా మనం వెల్లుదామన్నయ్య.
పశువుల పాకలోనన్నయ్య పశువుల పాకలోనన్నయ్య శిశువు పుట్టే చూడరా రండన్నయ్య శిశువు పుట్టే చూడరా రండన్నయ్య రాజులకు రాజు పుట్టెనన్నయ్య రాజులకు రాజు పుట్టెనన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య తారను చూసి తూర్పు జ్ఞానులన్నయ్య తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారే వారు బెత్లెహేమన్నయ్య తరలినారే వారు బెత్లెహేమన్నయ్య రాజులకు రాజు పుట్టెనన్నయ్య రాజులకు రాజు పుట్టెనన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య బంగారము సామ్రాణి బోలమన్నయ్య బంగారము సామ్రాణి బోలమన్నయ్య బాగుగాను శ్రీ యేసుకిచ్చరన్నయ్య బాగుగాను శ్రీ యేసుకిచ్చరన్నయ్య రాజులకు రాజు పుట్టనన్నయ్య రాజులకు రాజు పుట్టనన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య ఆడుదాము పాడుదామన్నయ్య ఆడుదాము పాడుదామన్నయ్య వేడుకలో మనం వెళ్ళుదామన్నయ్య వేడుకలో మనం వెళ్ళుదామన్నయ్య రాజులకు రాజు పుట్టనన్నయ్య రాజులకు రాజు పుట్టనన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య హల్లెలూయా హల్లెలూయా. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేము వచ్చును దేవుడే మనతో గుడారమై ఉండును మనమంతా మరలా పాడేదము భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును జీవమే జీవమే ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉండును తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉండును తండ్రి క్రీస్తుయు పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉండును భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే ద్వారా
ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండవు. వేదన బాధయు కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండవు. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వవు, దేవుడే వెలుగై ఉండును. సూర్య చంద్రులు వెలుగును ఇవ్వవు, దేవుడే వెలుగై ఉండును. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. నూతన ఆకాశము నూతన లోకము నూతన యెరూషలేం వచ్చును. దేవుడే మనతో గుడారమై ఉండును, మనమంతా మరలా పాడేదము. భూపునాది మునుపే ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి పాడిరి ఉదయ నక్షత్రాలు. కొలతలేసినప్పుడే ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరి దేవుని కుమారులు. హల్లెలూయా. సుధామధుర కిరణాలు అనే పాట పాడుకుందాం. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు అరుణోదయం. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. నవలోక గగనాలు పిలిచాడని, పరలోక పవనాలు తెరచాడని. నవలోక గగనాలు పిలిచాడని, పరలోక పవనాలు తెరచాడని. ఆరని జీవని జ్యోతిగా వెలుగే తారకొటొచ్చింది, పాడే పాటల పశువుల శాలల ఊయలు వేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలుగే తారకొటొచ్చింది, పాడే పాటల పశువుల శాలల ఊయలు వేసింది. నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా
శోకాలలో ఏకాకిల బ్రతుకు అవివేకులు క్షమ హృదయ సహనాలు సమపాలుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా క్షమ హృదయ సహనాలు సమపాలుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు నిత్య సుఖాల జీవ జలాల పెన్నిది ఆ ప్రభువే నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవ జలాల పెన్నిది ఆ ప్రభువే ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము ఆ జన్మమే ఒక మర్మము ఆ బంధమే అనుబంధము సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు అరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు అరుణోదయం. పాట పాడతారా? ఇంకో పాట పాడుతుంది. వచ్చే రెస్పాన్స్ పడతారా పాట? రెండు బాస్ బెత్లెహేములో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి,
క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో పిల్లలు దేవుని వాక్యాన్ని నేర్చుకొని మరి మన మధ్యలో క్రిస్మస్ గురించి కొన్ని వాక్యాలు చెప్తుండగా వారిని ఎంకరేజ్ చేద్దాం. మరి మొదటిగా ప్రణీత్, నిత్యశ్రీ, ప్రణీత్ వాళ్ళిద్దరూ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న అనేకమైన పేర్లను చెప్తుండగా మనం విందాం. ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడు, యేసు రక్షకుడు, రబ్బీ బోధకుడు, మెస్సయ్య అభిషిక్తుడు. ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడు, యేసు రక్షకుడు, రబ్బీ బోధకుడు, మెస్సయ్య అభిషిక్తుడు. ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడు, ఇమ్మానుయేలు యేసు రబ్బీ మెస్సయ్య సైనికుడు. చెప్తారా అందరు ఒకసారి? ఇమ్మానుయేలు. మీరు మీనింగ్ చెప్పాలా? ఇమ్మానుయేల్ అంటే ఏంటో చెప్పాలా? ఇమ్మానుయేలు చెప్పాలి, గట్టి చెప్పాలి. ఇమ్మానుయేలు రబ్బీ బోధకుడు, యేసు మెస్సియా అభిషిక్తుడు. గట్టి క్లాప్స్ కొడదాం పిల్లలకి. చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న మరి 4 పేర్లను చెప్పారు. అలాగే ఇప్పుడు మన మధ్యలో సంజన, సాత్విక, చైత్ర మరి వారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పిన ఒక ప్రవచనాన్ని మన మధ్యలో చెప్తుండగా విందాం. యెషయా 9:6 ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజాల మీద రాజభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన ఆయనకు పేరు పెట్టబడెను. గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పాత నిబంధనలో ఉన్న
చక్కటి ప్రవచనాన్ని పిల్లలు చక్కగా చెప్పారు. మరి ఒకసారి చప్పట్లు కొట్టి వారిని ఎంకరేజ్ చేద్దాం. అలాగే మన మధ్యలో ఇంకొక వాక్యాన్ని మరి పిల్లలు చెప్తుండగా, మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, పిల్లలను చిన్నప్పుడే దేవునిలో ఎదిగింపజేస్తే పెద్దగా అయ్యాక వారు ఏమైపోరంట, తొలగిపోరు. మరి చాలాసార్లు మనము డాన్స్లు వేస్తాం, నాటకాలు చేపిస్తాం, అవన్నీ చేస్తాం, కానీ వారిలో దేవుని వాక్యాన్ని గనక మనం నాటగలిగితే మనం ప్రతి నిమిషం వారితో ఉండలేం గనక దేవుని వాక్యం వారిని కాపాడుతుంది, వారిని బలపరుస్తుంది గనక మరి ఒకసారి చెప్పిన పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? వారు ఇంకా చక్కగా దేవునిలో ఎదిగి ఫలించినట్లు మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇంట్లో కూడా పిల్లల్ని చదివారా, స్కూల్కి వెళ్తున్నారా, ఇవి అడుగుతున్నాం, కానీ దేవుని వాక్యం నేర్చుకుంటున్నారా, దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? మరి ఈ విషయంలో కూడా మనం పిల్లల్ని ప్రోత్సహించాలి. అలాగే వీరందరినీ చక్కగా సండే స్కూల్లో నడిపిస్తున్న అమూల్యకి, దీపిక కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఇంకా దేవాతి దేవుడు అమూల్యాన్ని, దీపికాని ఇంకా జ్ఞానం ఇచ్చి అనేక చోట్ల దేవుని వాడుకున్నట్లు మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒక వాక్యాన్ని విందాం. మరి సెరీనా పార్ట్నర్ సెరీనాకి హ్యాండ్ ఇచ్చింది, అందుకని సెరీనా ఒక్కటే అయిపోయింది. చెప్పు. మత్తయి 1:21-22 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదరు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఎమ్మాన్యుయేల్ అని పేరు పెట్టెదరు. ఆమేన్. మరి దేవుడు ఇంకా పిల్లలందరినీ ఆశీర్వదించి ఇంకా దేవునిలో వీరందరూ ఎదుగునట్లు మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మన పిల్లలందరి కొరకు. దేవుడు ఇంకా వారిని బలంగా వాడుకొని అనేక ప్రాంతాల్లో రానున్న రోజుల్లో, మరి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం కనుక రానున్న రోజుల్లో మన బిడ్డలందరూ దేవుని కొరకు ఒక బలమైన సాధనాలుగా వాడబడాలని, మన పిల్లలకి దేవుని కాపుదల ఎల్లవేళలా ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, నిత్య నివాసి సత్య స్వరూపైన తండ్రి, ఇంతవరకు మీరు ఎక్కల నీళ్ళు భద్రపరిచి పునరుద్ధరణ నాయన, మరి తండ్రి అయ్యా ఈ క్రిస్మస్ దినాన మేమందరము నాయన కూడుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు అయ్యా. ఇంతవరకు పిల్లలు చక్కగా నీ వాక్యం నేర్చుకొని అయ్యా మా మధ్యలో చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు అయ్యా. ఈ బిడ్డలు చిన్నప్పటి నుంచి ఒక సమూయేలు వలె, దానియేలు వలె, ఎస్తేరు వలె, రూతు వలె నాయన నీలో ఎదుగునట్లు సహాయం చేయండి. అనేకుల మధ్యలో ప్రభా నీ కొరకు సాక్షులుగా నిలబడినట్లు సహాయం దయచేయండి. మనుషుల దయను నీ దయంది ఈ బిడ్డలు వర్ధిల్లునట్లు సహాయం చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకుల మధ్యలో నీ నామానికి మహిమకరంగా ఈ బిడ్డలందరూ నిలబడినట్లు ప్రతి ఒక్క బిడ్డ పైన మీ ఆత్మను కుమ్మరిస్తూ రానున్న రోజుల్లో ప్రవక్తలుగా, బోధకులుగా, సువార్థికులుగా అయ్యా నాయన ఇవాంజలిస్ట్గా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నాయన మీరే అభిషేకించి వాడుకోమని, అలాగే తల్లిదండ్రులుగా ఉన్న మా అందరికీ మీ జ్ఞానం ఇవ్వండి. అయ్యో బిడ్డలను ఎలా నేర్పించాలో నాయన, నీలో ఎలా నడిపించాలో మా అందరికీ నేర్పించి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున పెట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం. మరి క్రిస్మస్ పండుగలో మనం ఎన్నో అనుభవాలు కదా. దేవుడు మన కొరకు వచ్చాడు, మన పాపశాపములను విడిపించడానికి మన కొరకు ఆయన చనిపోవడానికే వచ్చాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన
రోజే మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయన ఆరాధించారు, గొల్లలు ఆరాధించారు, ఆయన గురించి విన్నారు, పోయి చూశారు. తర్వాత విన్నవాటిని కన్నవాటిని గొర్రెల కాపర్లు ప్రపంచానికి తెలియజేశారు. అలాగే జ్ఞానులు మరి ఆ యొక్క నక్షత్రాన్ని చూశారు. వారు కూడా మరి ఆ నక్షత్రం దారి చూపించింది లోకరక్షకుని దగ్గరికి. ఆ విధంగా లోకరక్షకుని దగ్గరికి మరి రాగలిగిన ఆ యొక్క గొప్ప జ్ఞానులు మరి వచ్చేవారు బంగారము, సాంబ్రాణి, బోళాలను ఆయనకి పూజించారు, అర్పించారు. దేవునికి మహిమ. కాబట్టి ఈ విధంగా మరి లోకరక్షకుడు వస్తాడని, ఆయన మరి మానవ జాతికి రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడని, ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని రాజ్య వారసులుగా, దేవుని పిల్లలుగా ఆయన అధికారమును అనుగ్రహించాడు. కాబట్టి ఆ రాజ్యాన్ని పొందిన వారికి అది దక్కుతుందని దానియేలు ద్వారా ఎప్పుడో దేవుడు తెలియజేశాడు. తన ప్రవక్తల నోట పలికిన ప్రతి లేఖనములు నెరవేరినట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన గురించి భక్తులు ఎన్నో రకాలుగా మరి వారి అనుభవాల్లోంచి పాటలు పాడుతూ మరి ఆయన ఆరాధిస్తూ కీర్తిస్తూ మరి దేవుడు చేసిన కార్యాలను మరి గొప్పతనాలను వారు ఈ యొక్క లోకంలో అందిస్తూనే ఉన్నారు. ఆయన వచ్చి 2025 సంవత్సరాలు అయింది. మరి అప్పుడు 2025 సంవత్సరాలు ఈ దినాన మనం జరుపుకుంటున్నామంటే అప్పటి నుంచి ఎప్పటికీ యొక్క ఆయన సువార్త ఒకరికొకరు తెలియపరుస్తూనే ఉంది. పిల్లలకు ఆ యొక్క సువర్తమానం వస్తూనే ఉన్నది. అది మన దగ్గరకు వచ్చింది. మనం అనుభవించి ఇతరులకు అనుభవించినట్లుగా దేవుడు మనకిచ్చాడు గొప్ప ధన్యత. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ధన్యత లేని వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు గాక దేవుడని వెతుకులాడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడే మన కొరకు మానవుడుగా వచ్చి తన పాపములను మన పాపములను తన మీద వేసుకొని మరి మనలను విమోచించిన విమోచకుడు యేసు ప్రభు. ఆయన రక్తం ద్వారా మరి మనకు పాప క్షమాపణ కలుగుతా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరి భక్తుడిగా పాడుకుంటున్నాడు. నేడేరేడా ఇలా జగతిలో వెలసేవా, నేడేరేడా ఇలా జగతిలో వెలసేవా, యెహోవా తండ్రి తనయుడ నరరూపు దాల్చేవా ఇలలో, యెహోవా తండ్రి తనయుడ నరరూపు దాల్చేవా ఇలలో, ఇలా జగతిలో వెలసేవా, ఈ జగతిలో వెలసేవా, పరలోక ప్రభువు వరమున దరకే గితివా వెల్గున, పరలోక ప్రభువు వరమున దరకే గితివా వెల్గున, నరలోక పాప బెల్లను పరిహరించే మేరీ గర్భమునా నేడే రేడా, ఇలా జగతిలో వెలసేవా, ఈ జగతిలో వెలసేవా, పాపులగావగా వచ్చిన పరలోక తండ్రివి నీవేగా, పాపులగావగా వచ్చిన పరలోక తండ్రివి నీవేగా, మా పాపం
బాపియు పరమునకు మార్గము చూపి నేడే రేడా ఇలా జగతిలో వెలసేవా ఈ జగతిలో వెలసేవా గొల్లాలు మరియు నానులు బంగారు సామ్రాణి బోళముల్ గొల్లాలు మరియు నానులు బంగారు సామ్రాణి బోళముల్ సమర్పించి సాగిలా పాడిరి ఆశీర్వాదములు పొందిరి నేడే రేడా ఇలా జగతిలో వెలసేవా ఈ జగతిలో వెలసేవా యెహోవా తండ్రి తనయుడా నరరూపు దాల్చేవా ఇలలో యెహోవా తండ్రి తనయుడా నరరూపు దాల్చేవా ఇలలో ఇలా జగతిలో వెలసేవా ఈ జగతిలో వెలసేవా బెత్లెహేము పురము నందున సత్రమందు స్థలము లేనందున బెత్లెహేము పురము నందున సత్రమందు స్థలము లేనందున మిత్రులందు కానా నందున సత్రమే నివాస మిందున నేడే రేడా ఇలా జగతిలో వెలసేవా ఈ జగతిలో వెలసేవా. హల్లెలూయా. మరి యేసయ్య గురించి ఎన్నో లేఖనాలు మనము పరిశుద్ధ గ్రంథంలోంచి చూడొచ్చు. ఆయన రాకముందే యెషయా భక్తుడి ద్వారా మనము 750 క్రీస్తుకి పూర్వమే 757లో ఆ యెషయా గ్రంథం ద్వారా మనకి తెలియపరచబడింది కదండి. ఏమని తెలియపరచబడింది? యెషయా గ్రంథం 9:6 ఆయన గురించి ఎలా అనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ దినం మా ప్రభా ఈ రోజున నాయన మీరు ఈ లోకానికి శరీరధారిగా సంపూర్ణుడుగా మానవుడిగా మా ప్రభా మీరు ఈ లోకానికి కన్య గర్భాన జన్మించారు అని మా ప్రభా మేము లేఖన భాగాల్లో చదువుకోవడానికి ఈ దినం మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనగా ఏలే మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను. అయ్యా ఈ రీతిగా మీరు రాకముందే యెషయా గ్రంథం ద్వారా రాయించారు. అలాగే మా ప్రభా ఈ లోక సువార్త చూడండి 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము
మొదటి నుంచి చదువుకుంటే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు ఆజ్ఞ అయ్యను. ఇది కురోనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ప్రపంచవ్యాప్తంగా మరి ప్రజాసంఖ్య రాయబడింది. కాలం సంపూర్ణమైనప్పుడు కుమారుడు ఈ లోకానికి వస్తాడు అని లేఖనాలు చెప్పిన ప్రకారంగా మరి యేసు ప్రభు రావడానికి మరి ఆయన ఆ యొక్క ఎలా ఆయన ఈ లోకానికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ప్రపంచానికి తెలియజేయుటకు ఎన్నో రుజువులు ఉన్నాయి. అందులో ఇది ఒక రుజువు. దినముల ప్రజాసంఖ్య రాయటలో తమ తమ పట్టణములకు వెళ్ళి యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అడిన దావీదు ఊరికి వచ్చెను. బెత్లెహేంలో పుడతాడని మరి లేఖనాలు చెప్పబడుతున్నాయి. అదే విధంగా మరి ఆయన నిండు మాసంలో ఆ మరియమ్మ ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రజా సంఖ్య రాయవలనని మరి ఆ యొక్క ఆ కురేనియా ఆ సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు కురేనియు కదా కదా ఐగుప్తు వలన ఈ ఆజ్ఞ వచ్చిందనమాట. దాని వలన వారు అక్కడికి రావాల్సి వచ్చింది. ప్రజా సంఖ్యలో రాయబట్టానికి దావీదు బెత్లెహేము ఊరు గనక ఎవరిది యేసేపు ఆ వంశంలో వాడు గనక అక్కడికి వచ్చి వారు పేరు రాయించుకోవడానికి వచ్చినప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిసూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇవాళ మనము పశువుల పాకలో ఆయన్ని ఆ పరుండబెట్టినట్టుగా మనము ఎన్నో మనము ఆ యొక్క లేఖనాన్ని బట్టి మరి చిన్నపిల్లల ద్వారా కొన్ని మనము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా మరి మనకి ఆ యొక్క జనసంఖ్యలో రాయటానికి ఆ రోజున అది రాయబడినది. ఆయన వచ్చాడు, అక్కడ ఉన్నాడని యొక్క రుజువులు అనమాట. అదే విధంగా 8వ వచనం మనం చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఆ పొలంలోని రాత్రి వేళ తమ మందను కాసుకొని ఉండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున చూడండి, గొర్రెల కాపరులకు ఈ యొక్క వార్త మొదటగా తెలియజేయబడింది. ఎందుకంటే ఆయన నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, కాబట్టి దొంగ దోసుకోవడానికి హత్య చేయడానికి వస్తాడు, నేనైతే జీవమును సమృద్ధిని ఇవ్వడానికి వచ్చానని చెప్తాడనమాట. ఆ విధంగా ఈ యొక్క గొర్రెల కాపరులకు ఈ యొక్క శుభవార్త తెలియజేయటకు పరలోకం నుండే ఒక వర్తమానము భూలోకానికి వచ్చింది. అయితే ఆ దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఎవరికంట ప్రజలు అందరికీ. యేసు ప్రభు ఏ కులానికో ఏ మతానికో ఏ యొక్క జాతికో లేక ఏ దేశానికో ఒక ఊరికి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము పరలోకం నుంచి భూలోకానికి వర్తమానం వచ్చింది. మన ఊర్లో కూడా అప్పుడప్పుడు సాటింపులు వేయడానికి పంపిస్తా ఉంటాం. ఏమంటాం, ఎట్టోడు వచ్చాడు సాటింపు వేయడానికి అని. ఆయన డప్పు కొట్టుకుంటూ ఈరోజు మన ఊర్లో ఫలానా కార్యక్రమం జరుగుతుందని ఊరంతా సాటింపు వేస్తారు, ఆ ఊరికి తెలియజేస్తారు. కానీ ప్రపంచానికి తెలియజేయడానికి పరలోకం నుండే దేవదూత భూలోకానికి గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి చెప్తా ఉంది. ఏమనంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూసెదరు అని వారితో చెప్పాను. చూడండి, మీరు ఏం చెప్పారు? దేవదూత గొర్రెలు ఎక్కడో పొలంలో గొర్రెలు కాసుకునే వాళ్ళకి ఒక పొత్తిగుడ్డలతో చుట్టబడి, చూడండి ఇప్పుడు ఆ శ్రావణి కుమార్తెను కూడా ఎట్లా చుట్టినట్టుంది, ఆ పొత్తిగుడ్డలో పండుగ పెట్టారు. ఎన్నెళ్ళు ఆమెకి ఇప్పుడు 2 నెలలకు ఇంకా పొత్తిగుడ్డల్లోనే
ఉంది అమ్మాయి కదా, చలికాలం కదా. కనుక చిన్నపిల్లలను ఆ యొక్క పొత్తిగుడ్డలతో చుట్టి పెట్టి ఉండాలి అని ఆ రోజు నుంచే అది ఒక వైద్య శాస్త్రంలో కూడా ఉంది. ఇప్పుడు జలుబు చేస్తే డాక్టర్ చెప్తాడు మొత్తం కవర్ చేసేయండి పిల్లల్ని, జలుబు తగ్గిపోద్ది అంటాడు. ఈ చలికి ఇవన్నీ కాబట్టి మన చిన్న పిల్లలకు చూడండి భద్రత. ఆయన పుట్టినప్పుడే ఆయన గురించి రాసిన ఆ మాట ఇవాళ మన పిల్లలకు మనము పెంచడానికి కూడా అది ఒక మంచి శుభవర్తమానము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ విధంగా వారికి ఆ వర్తమానం వస్తే వెంటనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆ మాట వారికి తెలియజేయగానే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రం. ఏంటంట? పరలోక సైన్యం భూలోకానికి వచ్చేసింది దూతతో పాటు. ఎక్కడికి వచ్చింది? ఆయనకి ఇష్టలైన మనుషుల దగ్గరకే పరలోక సైన్యం వస్తుంది. ఎందుకు వస్తాయంటే నీ కాపుదల భద్రత కొరకు వస్తుంది. ఆయనకి ఇష్టలైన మనుషుల కొరకు దేవదూతలు ఈ లోకానికి వస్తారు. ఆ దేవదూత వచ్చినప్పుడు ఏముంటుందంట? సమాధానము, సంతోషం ఉంటుంది. మనం అనుకోవచ్చు ఈ లోకంలో ఏంటయ్యా ఈ జరిగే గౌరవాలు నేరాలు అంటే, ఒకడున్నాడు వాడు దోసుకునేవాడు, ప్రాణాలు తీసేవాడు, వాడు దేవుని దగ్గర నుంచి దూరం చేసేవాడు ఒకడు ఉన్నాడు. దొంగ వాడి పేరు అబద్ధికుడు. కాబట్టి దేవుని సమాధానం మన దగ్గర ఉంటే మన హృదయంలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఈ లోకం మనకి ఒక ప్రయాణం లాంటిదే. బస్ ఎక్కి దిగినట్టుగా బస్ ఎక్కితే మన స్టేజ్ ఎత్తే మనము దిగిపోతాం. అదే విధంగా మనము ఈ లోకానికి వచ్చాం, మరలా తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గర నుంచి వచ్చా మరలా దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఆ వెళ్లే ముందు మన జీవితం ఈ భూమి మీద ఎలా జీవించాం అది మనకు కావాలి. సమాధానంగా జీవించామా, సమాధానం లేకుండా జీవించామా, ఇది మనకు కావాలి. అది కావాలంటే ఎక్కడ దొరుకుద్ది అని అంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే మన హృదయంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మన సంతోషాన్ని ఇతరులకు పంచుతాం. భూమి మీద నువ్వు ఎన్నాళ్ళు ఉంటావో తెలియదు, ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో తెలియదు. ఇవాళ ఉన్నాం, రేపు మనకి గ్యారెంటీ లేదు. రాత్రే ఒక పాస్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చి ప్రభువునందు నిద్రించాడు, నతానియేల్. ఆయన హాస్పిటల్కి భార్యాభర్తలతో నడుచుకుంటానే వెళ్ళారు. అక్కడికి వెళ్ళే డాక్టర్లు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ కాపాడలేకపోయారు. చూసారా? డాక్టర్లు ఉన్నా కూడా కాపాడలేకపోయారు. అంటే మన ప్రాణానికి గ్యారెంటీ లేదు. కాబట్టి మనం బ్రతికినంత కాలము మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. నువ్వు భూమి మీదకి వచ్చావంటే ఆయన అసలు నిన్ను నన్ను ఎందుకు చేసుకున్నాడు తెలుసా? ఆయనతో సహవాసం చేయాలని చేసుకున్నాడు. దేవదూత ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని కొనియాడుతున్న సమయంలో ఆ దేవదూత గర్వించి ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలనుకుందంట. చూడండి, ఆ దూత ఆ పని చేసిన తర్వాతనే ప్రభు మనల్ని చేసుకున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము ఇక్కడ మాట ఉంటుంది. 12వ వచనం నుంచి మనం చదివితే, తేజో నక్షత్రమా వేకువ సుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కేదను, దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కు నానున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి కదా. చూడండి, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించింది.
ఆ సింహాసనం మీద దేవునికి సమానంగా కూర్చోవాలనుకుంది. అది ఏమైంది తర్వాత? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చూడండి, నేను అని గర్విస్తే ఆ గర్వం ఎక్కడికి పడిపోయింది? పాతాళానికి పడిపోయింది. కనుక ఆ నేను అనే గర్వాన్ని మనం తీసేసుకోవాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవా, నీ ఇష్టం ప్రకారం నేను బ్రతుకుతాను ఆయన. నువ్వేం చెప్తే అది నేను చేస్తానయ్యా. నువ్వు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన పనిని బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన ఆ కుటుంబాన్ని బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన స్నేహితులను బట్టి వందనాలు అని చెప్పి మనము స్నేహితులను బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మనము బ్రతకాలి. అందుకే అన్నాడు, నువ్వు చేయాలంటే నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆయన్ని సేవించాలి. అంటే మన బలమంతా, మన ఆలోచన అంతా, మన తలంపులను ఎక్కడుండాలి? ఎక్కడ ఉన్నాయి? ఈ లోకం మీద, ఈ లోకంలో ఉన్న ఆ కోరికల మీద పోతనీయేమో. అలాగా దేవుని మీద మన ఆశ, దేవుని మీద మనకు ఉన్నప్పుడు మనకు కావాల్సిన దేవుడు ఇస్తాడు. అది లేనప్పుడే మనిషికి సమాధానం ఉండటం లేదు. అవునండి, ఈ లోకంలోకి వెళ్ళిపోతే కొన్ని అలవాట్లు మనల్ని ఏం చేస్తాయంటే లాక్కొని పోతాయి. అక్కడ సమాధానం, కుటుంబంలో అలవాటు వలన కుటుంబంలో సమాధానం ఉండదు, మనసుల మధ్య సమాధానం ఉండదు. పోనీ మనసుల మధ్య ఎందుకు? తన హృదయంలోనే సంతోషము ఉండదు. సంతోషం కోసం, నెమ్మది కోసం అని ఏదో చేయబోతాము కాసేపే, తర్వాత ఇంకా అంతకన్నా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దేవునికి ఇష్టంగా బ్రతికితే భూమి మీద సమాధానం ఉంటుందంట. ఎవరు దేవునికి ఇష్టంగా బ్రతకరో వారిలో సమాధానము ఉండదు. ఈ లోకము సమాధానం లేదండి. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం ఎలా కొట్టుకుకొస్తున్నారు ఇవాళ. 5 సంవత్సరాల పరిపాలనకు ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు, అవునా కదా? అయ్యిస్తాం, ఈస్తాం, జనాలు మభ్య పెడుతున్నారా లేదా? అధికారం కోసం, అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జనాలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ మీకు తెలుసా, నువ్వు కూర్చుంటే ట్యాక్స్, నువ్వు నిలబడితే ట్యాక్స్, నువ్వు నడితే ట్యాక్స్, నువ్వు తాగితే ట్యాక్స్, ప్రతి దానికి ట్యాక్స్. తెలుసా? నీకు తెలియకుండా నీ కష్టం మొత్తం ప్రజల చేతిలోంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది, కొంతమంది చేతుల్లోకే వెళ్ళిపోతా ఉంది. గ్రహించరా? మనకు తెలియకుండానే మనలోని స్వతంత్రాలన్నీ లాగేసుకుంటా ఉన్నారు. అలా ఉంది లోకం. కానీ నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే నీ కుటుంబానికి సమాధానం. ఎందుకంటే నువ్వు ఎచ్చువాటి యందు నీ మనసు ఉంచం. నీకు ఏది కావాలో దాని మీదనే మన మనసు ఉంటుంది. అప్పుడు మనకి సమాధానం, మన కుటుంబంలో సమాధానం, సంతోషాన్ని మనము అనుభవించగలం. అవునండి, ఎవరి మీదో మనం ఆశలు పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఆ రోజు కనపడకపోతే మనకి ఎంత బాధ ఉంటుంది. అదే దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు నీకు అవసరమైంది ఆ సమయానికి పంపిస్తా ఉంటాడు. దేవునికి ఆ సమయము, మనుషులు మాట తప్పుతారు కానీ జీవితకాలం అంతా నీతో నేను ఉంటాను అని ప్రమాణం చేసిన ఉన్నారా? ఉంటున్నారా? వాళ్ళని వెళ్ళిపోతారు, మనమన్నా వెళ్ళిపోతారు. కానీ దేవుడు ప్రమాణం చేసి తప్పడు. ఇప్పుడు చిన్నపిల్లలు చక్కగా చదివారు కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఏమని? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని ఆయన రక్షిస్తా. ఆయన పేరే యేసు అంటే రక్షకుడు. తర్వాత గనుక ఇదిగో చూడండి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఈ మాట ఆయన పుట్టక మునిపే 750 సంవత్సరాల క్రితమే మరి యెషయా గ్రంథంలో రాస్తాడు. 7వ అధ్యాయము 14వ వచనం రాస్తాడు. కాబట్టి ప్రభు తానే ఒక సూచక మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి
కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. చూసారా, ఆయన రాకముందు ఆయన గురించి రాశారు, ఆయన వచ్చిన తర్వాత ఆ మాట మనము చదువుతా ఉన్నాం మత్తయి సువార్తలో. కాబట్టి ఆయన రాకముందు తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. నువ్వు భూమి మీద నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే నీ హృదయంలో సమాధానం. అందుకే దూతలు అక్కడ చక్కగా దేవుని పాటలు పాడుతూ ఉన్నారు. పరలోక సైన్యం వచ్చేసి ఆ గొర్రెలతో పాటు అక్కడ వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతలతో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేశారు. ఎంత సంతోషం అండి. పరలోక దూతలే ఈ లోకానికి వచ్చి భూమి మీదకి వచ్చి వారు ఇష్టమైన మనుషులు ఎవరాళ్ళట, కష్టపడేవాళ్ళంటే దేవునికి ఇష్టమైన మనుషులు, సోమరిపోతులు కాదు. రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనుకునేవాళ్ళు సోమరిపోతులు. కష్టపడేవాళ్ళు దేవునికి ఇష్టం. గొర్రెలు చూడండి, గొర్రెల కాపర్లు వాళ్ళు ఎంత వానైనా ఎంత తుఫానైనా ఆ గొర్రెలను వదిలిపెట్టి పోతారా వాళ్ళు? ఏమండి, ఒకసారి మేము విజయవాడ వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి. తుఫాను వాన భయంకరంగా పడుతూ ఉంది. ఆ రోడ్డు పక్కనే మోకాట్లో నీళ్లు ఉన్నాయి. ఆ రోడ్డు పక్క ఇట్లా ఏటవాలుగా ఉంది. దాని మీద గొర్రెలు నిలబడతా ఉన్నాయి. వీళ్ళేమో చుట్టూ 4 కాపర్లు ఆ గొంగలు కప్పుకొని ఆ కర్రెట్ట బూట వేసుకొని ఆంతరు వాటిని చూసుకుంటా ఉన్నారు. ఆ వానలో మనకేమో ఎన్నో చుట్టుకొని అనుకుంటాం గదుల్లో, కానీ వారు ఎంత కష్టము. కాబట్టి ఆ కష్టపడేవాళ్ళు అంటే దేవునికి ఇష్టం. నీవు భూమి మీద ఉన్నంత వరకు నువ్వు కష్టపడుతూనే ఉండాలి. అర్థమైందా? ఆ కష్టం మనం తెచ్చుకుందే. దేవుడు వద్దన్న పండు తిని మనం తెచ్చుకుంది. అది కూడా ఆయన ఏదో తోట వేశాడు, ఆ తోటను సేద్యపరచండి, అందులో మీరు నచ్చిన పండ్లు తినండి అని పెడితే దేవుని మాట కాకుండా సాతాను గాడు దొంగ మాట విని వద్దన్న పండు తిని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయటం వలన శాపాన్ని తెచ్చుకున్నాం. ఆ శాపం వలన ఆయన అన్నాడు, నువ్వు చెమట వచ్చి కష్టపడితేనే నీకు భూమి ఫలమిస్తుంది అని చెప్పాడు. చూడండి, భూమి మనం ఎక్కడ విత్తనం అయితే అక్కడ అది మనకి ఫలాలు ఇస్తుందా లేదా? కాబట్టి మనం కూడా భూమి మీద ఉన్నాం గనక మనం కూడా ఫలించాలంట. మనం కూడా ఫలించాలంటే పని చేయాలిగా. మనలో ఫలాలు కనపడాలి, ఏం చేయాలి? పని చేయాలా లేదా? ఒక మొక్క వేసాము, ఊరుకుంటే అది వస్తుందా? దానికి నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి, దాని చుట్టూ కలుపు మొక్కలు వీకేయాలి. చేస్తే మంచి ఫలాలు మనము అదే రైతులు చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు మేము పంట వేసినప్పుడు ఆ పొలం పోయి ఆ కలుపు వీకేసి అది చేస్తూ ఉంటే అది కూడా మాకు ఎంతో కష్టం. రైతు పని తెలుసా? ఎంత కష్టపడితేనో ఆ చేతికి వచ్చే సమయంలో ఒకసారి తుఫాను వస్తుంది, కొట్టుకొని పోతుంది రైతు కష్టం అంతా. అయినా ఊరుకుంటాడా? మరలా వేస్తాడు, మరలా అప్పుల పాలైనా. అయితే భూమిని నమ్ముకున్నాడు పాడైపోడని బైబిల్లో రాసి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో భూమిని నమ్ముకున్నవాడు పాడైపోడండి. ఎందుకంటే ఒకసారి కాబట్టి ఇంకోసారి అయినా ఫలం ఇస్తుంది. ఆ పోగొట్టుకునే డబలు తెచ్చి పెడుతుంది భూమి. కాబట్టి వాడు పాడైపోడంట భూమిని నమ్ముకున్నాడు ఎవడు కూడా, రైతు. కనుక నీవు నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే గొర్రెల కాపుల దగ్గరికి ఎందుకు ఆ వార్త వచ్చిందంటే వారు కష్టపడేవారు కనుక దేవునికి ఇష్టలు. కాబట్టి వారికి ఆ వార్త వచ్చింది. వచ్చితే వారు ఏం చేశారు? ఆ దూత తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. ఏమని? మనము బెత్లెహేమునకు వరకు వెళ్ళి చూతమురన్నీ ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూసి, వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, కన్య గర్భాన్ని పుట్టాడు, మరి ఈ విధంగా ఉన్నాడని గొర్రెల కాపుల ద్వారా
అనేకులు తెలియపరచమని. ఈరోజు ఈ వార్త ఉంటున్న నీవు నేను కూడా ఆ వార్తను ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే నా పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ అంటే. మనలను దుఃఖం నుంచి విడిపించడానికి, బాధ నుంచి విడిపించడానికి, మనలో ఉన్న అనేకమైన దురాలోచనలు, దురలవాట్లను తీసివేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గర వచ్చి కూర్చుంటుంటావో నీలో క్రమక్రమముగా నీవు సంతోషాన్ని అనుభవిస్తావు, సమాధానాన్ని అనుభవిస్తావు. నీలో ఉన్న దుష్కార్యాలు, దురలవాట్లన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆయన దగ్గరకు రావాలి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, క్రిస్మస్ అంటే ఆయన దశలోని పత్రికలో ఒక మాట ఉంది, 2వ అధ్యాయము 11వ వచనం. రెండవ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను చూడండి. తన రాజ్యమునకు, చూడండి ఆయన ఎందుకు వచ్చాడు, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుస్తున్న దేవుని తగినట్లుగా. చూడండి, మనం ఆయన రాజ్యాన్ని పిలవడానికి వచ్చాడు. ఆయన వచ్చాడు, ఆయనకు ముందుగా యోహాను గారు వచ్చారు. ఆయన దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, బాప్తిస్మము నీళ్లలో ఇచ్చుకుంటా వస్తా ఉన్నాడు. అయితే ఆయన అన్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే చెప్పుల వారు ఎప్పడానికి నేను అర్హత లేదు అని చెప్తూ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తానని చెప్పాడు. కాబట్టి క్రీస్తు ఇక్కడ ఏమని అంటున్నాడు ఆయన గురించి, తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుస్తున్న దేవునికి తగినట్లుగా. అదండి, ఆయన రాజ్యంలో తగినట్టు మనం నడుచుకోవాలి. ఆయన రాజ్యంలో కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాల ప్రకారంగా మనం నడుచుకోవాలి. అవునా? ఆయన రాజ్యంలో ఏముంది? నీతి, న్యాయము, సంతోషము, సమాధానము, ప్రేమ, ఎన్ని ఉన్నాయి. అవన్నీ మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలుగా. ఏదో వచ్చాము పండగకు వెళ్ళిపోయామంటే కాదు, కానీ మన జీవితంలో వాటన్నిటిని అనుభవిస్తూ ఇతరులకు పంచినప్పుడే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే నీ హృదయంలో, ఆయన ప్రపంచంలో వచ్చి 2000 సంవత్సరాలు అయింది, కానీ నీ హృదయంలోకి వచ్చాడా లేదా? నీ హృదయంలోకి వస్తే నీ హృదయంలో సమాధానం. ఒకప్పుడు నాకు లేదు, నేను బైబిల్ చదివేవాడిని, మా అమ్మకాడ 5 పైసలు తీసుకొని పెరుగు తిని బైబిల్ చదివేవాడిని. కానీ నా హృదయంలో నేను చేర్చుకున్నది ఒక దినాన చేర్చుకున్నా. అయ్యా, నా హృదయంలోకి రా, నాలో ఉండు, నాలో ఉన్న నీకు ఆయాస్కరం ఏమండి వాటన్నిటినీ తీసివేసాడు, నాకు శక్తి సాలేదు ప్రభు అని మనం అడిగితే మనలో ఉన్న దురలవాట్లు బయటికి వెళ్ళిపోతాయి. మనం పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని రాజ్య నీతికి తగినట్లుగా జీవించగలుగుతాం. ఎప్పుడంటే మన మానవులు కనుక మనము చేయలేం. కాబట్టి మనం ఆయన అడిగితే ఆయన మనకు సహాయము చేస్తానికే వచ్చాడు. అందుకే ఆయన వచ్చింది, తన పాపలను విడిపించడానికి ఆయన వచ్చాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు. యేసు అంటే రక్షకుడు కదా. కన్య గర్భవతి కుమారుని ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. అంటే ఆయన మనకి తోడుగా ఉంటాడు. ఒకరోజు చెప్పి వెళ్ళిపోయాడు, ఒకరోజు ఉండి వెళ్ళిపోయాడు కాదు, మనకు నిత్యముండి మనకు ఆలోచనలు చెప్తూ ఉంటాడు. తలం ఇది మంచిది, ఇది చెడ్డది అని ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఆ తెలియజేస్తున్నప్పుడు మన హృదయంలో సంతోషం, మన హృదయంలో సమాధానం ఉంటుంది. ఆ సమాధానం నువ్వు అనుభవించలేదు అంటే నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకటం, నీ ఇష్టంగా బ్రతుకుతున్నావు. దేవునికి ఇష్టంగా బ్రతికితే నీ హృదయంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఎప్పుడైతే ఆయనకి ఇష్టంగా మనలో ఏయో ఆయనకి తగిన లేవో అక్కడ నీకు సమాధానం ఉండదు. కాబట్టి ఆ సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన వచ్చిన సందర్భమే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అని మనము చెప్పుకోగలుగుతున్నామంటే మన హృదయంలో సంతోషాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి దుఃఖం ఉంటుందండి, బాధ ఉంటుందండి. ఇప్పుడు మా అబ్బాయి 38 సంవత్సరాలు మరి మాతో పాటు ఉండి పోయిన నెల 25వ తారీఖున నిద్రలోనే కన్ను మూశాడు. మరి ఆయన వెళ్ళిపోయాడనే దుఃఖం మనకుంది.
అయ్యో కుటుంబం నుంచి బయటకు వెళ్ళిపోయాడే, బాధ ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గర ఉన్నాడు. ఇక్కడంటే కష్టపడాలి, అక్కడ ఉంటే ఆయనతో పాటు ప్రశాంతంగా ఉన్నాడనే సమాధానంలో ఇవాళ మేము నిలబడగలుగుతా ఉన్నాం. ఆ సంతోషం, ఆ నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనతో ఉండడానికే మనల్ని చేసుకున్నాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనను మనము కలిగి ఉంటే ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు ఆయనతో ఉంటాం. మరి అబ్బాయి ప్రభువుని నమ్ముకున్నాడు, బాప్తిస్తం తీసుకున్నాడు, ఆయన దేవునికి ఇష్టంగా బ్రతికాడు. కాబట్టి ఆయన నాకు ఇష్టమైన మనుషులని ఆయన పిలుస్తాడంట. మనం కూడా మార్కెట్కి వెళ్తే ఏం తీసుకుంటాం? ఏమండి, మార్కెట్కి వెళ్తే ఏం తెస్తాం? మంచి తెస్తాం, పుచ్చి తెస్తాం? వెళ్ళిపోయాడయ్యా, మంచిగా ఉన్నాడు, మంచి సాక్ష్యం, అందరూ సాయం చేసేవాడు, అందరికీ మేలు చేసాడు, చిరునవ్వుతో ఉండేవాడు, ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నాం. అయితే మమ్మల్ని వదిలిపెట్టిపోయాడు కదా అని మాకు బాధ ఉంది. అప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మనమే మార్కెట్కి పోతే మనకు నచ్చిన కాయ తీసుకెళ్తాం కదా. మరి అలాగే దేవుడు ఈ లోకంలో తనకిష్టమైన మనుషులను ఆయనతో ఉండటానికి తీసుకుంటాడు. అది యుగేగాలు ఉండేది, 60-70 సంవత్సరాల గ్యారెంటీ కాదు. 30 సంవత్సరాలున్నా, 3 నెలలున్నా, 6 నెలలున్నా, 60 సంవత్సరాలున్నా మనము దేవునికి ఇష్టంగా బ్రతికితే మనం సమాధానంగా బ్రతుకుతాం. ఈ లోకంలో కోరికలే మనకి శాశ్వతం కాదండి. మనం అనుకుంటాం కలిసి ఉంటే మనం ఒకరికొకరు ఎన్నో చేయొచ్చని. అవన్నీ కరెక్ట్ కాదు. దేవునితో ఉంటేనే నీకు సమాధానం ఉండదు. దేవునికి ఇష్టంగా బ్రతికితే నీకు సంతోషం. ఆ సంతోషాన్ని మనము అనుభవించాలి. ఆయన ఇంకా ఎందుకు వచ్చాడంటే ఆయన బాగు చేయడానికి వచ్చాడు. లోకాసు సువార్త 4:18 చదివితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించి, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునట్లు, నలిగిన వారిని విడుదలకు ప్రభు వస్త్రము. చూడండి, ఆయన బాగు చేయడానికి వచ్చాడు. బాగులేని మనలను బాగు చేయడానికి వచ్చాడు. మనకి ఏది అవసరమో దేవుడు ఆయన మనకి ఇస్తాడు. అది మనం నమ్మాలి. నమ్మి మనం జీవించినప్పుడు మన సంతోషాన్ని మనం అనుభవిస్తాం. అట్టి కృపలో దేవుడు మనలను నడిపించును గాక. కాబట్టి ఆయన గురించి ఒక శిష్యుడు చెప్తున్నాడు, యోహాను శిష్యుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం ఆఖరి వచనాల్లో చెప్తాడు, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుసు ఇవి రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యం సత్యమని ఎరుగుదాం. ఆయన రొమ్మున, ఆయన శరీరధారికి ఉన్నవాడు 12 మంది శిష్యులు, ఈయన ఒక శిష్యుడు యోహాను గారు ఆయన రొమ్మున ఆనుకొని కూర్చునేవాడు అంట. ఆయన రాసిన మాటలు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను సాలదని నాకు తోచుచున్నది. చూడండి, ప్రభువు గురించి ఎన్ని గ్రంథాలు రాయబడతా ఉన్నాయి, ఇంకా ఎన్ని పత్రికలు రాయబడతా ఉన్నాయి, ఇంకా ఎంత అనుభవాలు, ఒక్కొక్కళ్ళ అనుభవాలు ఒక్కొక్కటి, ఎన్ని పాటలు కదా, ఒక్కొక్కళ్ళ నుంచి ఎన్ని రకాల పాటలు వస్తున్నాయి. ఈ మధ్య కూడా ఒక పాట వచ్చింది, ఏమైనా చేయగలవు. అంతే, ఏమైనా ఎలాగైనా మన జీవితంలో జరగచ్చు, మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి అలాంటి సంతోషమైన జీవితాన్ని జీవించడానికి మరి క్రీస్తుని మనలో ధరించుకొని మనలో మనము ఏకీపిస్తే భూమిలో ఉన్న మన మీద సమాధానం ఉంటుంది. ఆ సమాధానం మనము కలిగి ఉందముగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఈ దినం మా ప్రభువా, మీరు మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకానికి అయ్యా మానవుని పాప శాపములను విడిపించడానికి వచ్చావని, అయ్యా నాయన ఈ యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని హృదయాలలో, కుటుంబాల్లో ఇవ్వడానికి వచ్చావని
అయ్యా మేము అనేక లేఖనాలు చూసాం నాయన. నువ్వు రాకముందు రాయించారు, రాసిన ప్రకారంగా మీరు వచ్చారు. వచ్చిన తర్వాత 2025వ సంవత్సరంలో ఉన్న మాకు ఈ సంగతులను చదువుకోవడానికి, ధ్యానించడానికి, అయ్యా మేము చెప్పుకోవడానికి నాయన, ఆ రోజున గొర్రెల కాపరులు విన్నవాటిని కన్నవాటిని ప్రజలందరూ తెలియజేశారు నాయన. ఆ విధంగా నాయన మీ ఆశ్చర్య కార్యాలు, అయ్యా మీ యొక్క అద్భుత కార్యాలు మా జీవితాల్లో మీరు చేస్తూ వస్తున్నారని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా నాయన కూడుకున్న మా అందరినీ మీ కృపాస్తాలు గొప్ప ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని, అయా చెడ్డ అలవాట్లు తీసివేసుకొని మంచి అలవాట్లలో మంచి, అయా ఇతరులకు మేలు చేస్తూ ముందుకు సాగిపోయే ప్రతి వారు అలా ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ ఇమ్మానుయేలుగా మీరు తోడుగా ఉండి నడిపించమంటూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సాక్ష్యాలు ఉన్నాయా? ఓకే, పాట పాడుతున్న కానుకలు సమర్పించుకుందాం. అయిపోయింది, ఎక్కరండి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాన్న? కూర్చో, ఇక్కడ కూర్చో. దేవునికి ఇస్తా సాక్ష్యం చెప్పు. మీ అందరికీ నా వందనాలు. మరి శ్రావణి నా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు దేవుడు.